సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి ఆపర్చునిటీ. సో అనిల్ గారు, గత 2 రోజుల నుంచి యావత్ భారతదేశం మొత్తంగా హాట్ టాపిక్ గా నడుస్తున్న అంశం ఏంటంటే, దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక బహిరంగ సభలో బంగారం కొనకండి, 1 సంవత్సరం పాటు బంగారం కొనకండి అంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదే విధంగా పెట్రోలు డీజిల్ వాడకాన్ని తగ్గించి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత వాహనాలని ఇంట్లో పెట్టుకునేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేయమంటూ చెప్పారు. ఇంకొక విషయం ఏం చెప్పారంటే, ఇక్కడ నుంచి ఆఫీసులకు వెళ్ళి వర్క్ చేయడం ఆపేసేసి వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఇంట్లోనే కూర్చొని పనిచేయండి, ఆఫీస్కి వెళ్ళే పని లేదన్నా ఉంటే అన్నీ కూడా వర్చువల్ మీటింగ్లోనే పూర్తి చేసుకోండి. ఇంకొక విషయం ఏం చెప్పారంటే, హంగులకి ఆడంబరాలకి ఎచ్చులకి పోయి లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసుకోకండి, అదేవిధంగా డెస్టినేషన్ మ్యారేజెస్ కూడా చేసుకోకండి. అంటే బయట దేశాలకు వెళ్ళి పెళ్లి చేసుకోవడం, బయట రాష్ట్రాలకు వెళ్ళి చేసుకోవడం, దానికోసం ఈ ఫ్లైట్లు గిట్లు హెలికాప్టర్లు అవి వాడికి అంత గందరగోళం చేస్తున్నారు. ఈ రోజుల్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో పెళ్లి చేయాలంటే 35 to 40 lakhs ఖర్చు అవుతుంది. సో ఓవరాల్గా ఆయన చెప్పిన నేపథ్యం ఏంటంటే, ఖర్చుల్ని తగ్గించుకొని 4 రూపాయలు పొదుపు చేసి దాచిపెట్టుకుంటారా బాబు అన్న నేపథ్యంగా ఆయన చెప్పారు. ఇప్పుడు ఏంటి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారే ఖర్చులు తగ్గించుకోమని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏమైనా గడ్డు పరిస్థితులు ఎదుర్కొనబోతున్నామా, ఏదైనా దూరదృష్టితో చెప్పారా అంటూ కూడా అందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఏంటి అసలు ఆయన చెప్పిన నేపథ్యం ఏంటి, ఎటువంటి విషయాలను దూరదృష్టితో వారు చెప్పడం జరిగింది, ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ల మీద ఎలా పడింది, దాదాపు 2 రోజులు కలిపి 11 లక్షల కోట్ల రూపాయలు వైప్ అవుట్ అయిపోయినాయి, ఎలా చూడాలి ఎంటైర్ ఎపిసోడ్ని? ప్రధాని మోడీ గారు ఏదైతే ఉందో ఇది మోర్ ఆఫ్ ఏమంటారు, హెచ్చరించారు అంతే తప్ప ఇప్పుడు ఏదో కెలామిటీ అంటే క్రైసిస్ ఉందని కాదు. ఏంటంటే ద వే డైరెక్షన్ ఈజ్ గోయింగ్, ప్రపంచంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు ఎట్లయితే ఈ యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో, మనం ఎప్పుడైతే February 28 నాడు ఇది మొదలైందో ఇన్ని రోజులు ఉంటుంది అనుకోలేదు. మనం ఆల్రెడీ May 15 వరకు దగ్గర వచ్చేసాము. అంటే 2.5 నెలలు అయిపోయింది. ఈ యుద్ధం అయితే ఏదైతే ఉందో ఒక టీ కప్పులో తుఫాన్ లాగా ఒక 10-15 రోజుల్లో ఆగిపోతుందనే ఉద్దేశంతో మార్కెట్స్ అన్ని అలాగే ప్రైజింగ్ చేశాయి. బట్ దాని తర్వాత ఎస్కలేషన్ చూసాము, ఎలా హార్ముజ్జల సంధి బ్లాక్ అయిందో, విచ్ ఈస్ వెరీ ఏమంటారు చాలా ఇంపార్టెంట్ పార్ట్ క్రూడ్ ఆయిల్ కోసము. ఇవన్నీ ఆ తర్వాత క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఎలా 60 యావరేజ్ నుంచి ఇప్పుడు 100 పైన 105 అనేది యావరేజ్కి రావడము. దీనివల్ల ఏంటంటే క్రూడ్ ఆయిల్ ఈజ్ బేసిక్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్, చాలా ఇండస్ట్రీస్కి, మన ఎకానమీకి లైఫ్ లైన్. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఎక్కువగా ఉందంటే మాత్రం మనం మెడపట్టి గట్టిగా పట్టేసినట్టే. సో మన ఆర్థిక వ్యవస్థకు అలాంటి గట్టిగా పట్టేసిన సిచ్యువేషన్ ఇప్పుడు రాబోతోంది. ఇట్లాగే ఎక్కువ రోజులు ఎక్స్టెండెడ్ పీరియడ్గా ఉంటే అలాంటి సిచ్యువేషన్ అప్పుడు మనము ఇట్లాంటి దుబారా అనుకోండి ఆ ఖర్చులు ఏవైతే కంట్రోల్ చేసుకోగలుగుతామో అవి చేసుకుంటే ఏంటంటే అట్లీస్ట్ ఒక 10-15% ఎఫెక్ట్ తగ్గినా మొత్తానికి మొత్తం మానమనలేదు, జస్ట్ కొంచెం కంట్రోల్ చేసుకోమన్నారు. ఇంపాక్ట్ అనేది తక్కువ అవుతుంది అనేది మోడీ గారు ఇచ్చిన సలహా కావచ్చు ఆర్ అడ్వైజే కావచ్చు. ఇది ఆర్డర్ అయితే కాదు, ఇది ఓన్లీ ఒక సలహా. ఈ సలహాతో ఈవెన్ ఒక 10-15% పాపులేషన్ కన్సంప్షన్ తగ్గి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గితే మనకి ఇప్పుడు 74 రోజులకు సరిపడా క్రూడ్ ఆయిల్ నిల్వలు ఇండియాకు ఉన్నాయి. ఈ కొంచెం కంట్రోల్ చేయడం 74 నుంచి 90-95 రోజుల వరకు వెళ్ళింది అనుకోండి, సేఫ్టీ నెట్ వస్తుంది, ప్రెషర్ తగ్గుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మర్చిపోకూడదు ఏంటంటే, ఇటువైపు నుంచి ప్రభుత్వం ప్రతి నెల దగ్గర 1,00,000 కోట్ల నష్టమైతే ఇప్పుడు 2.5 months నుంచి దగ్గర భరించాల్సి వస్తుంది. ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏది మన ఎక్సైజ్ డ్యూటీ పోగొట్టుకుంటున్నారు 15-16 లక్షలు, 15-16 వేల కోట్లు. సైమల్టేనియస్లీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అండర్ రికవరీ చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే పక్క 2 లక్షల కోట్లు అయితే ఇప్పుడు ప్రభుత్వానికి ఆల్రెడీ నష్టం వచ్చింది. దానివల్ల అండ్ సైమల్టేనియస్లీ 60 ఎక్కడ 105 ఎక్కడ అంత కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా పెరిగిపోయింది. ఇదే క్రూడ్ ఆయిల్తో ఎంత బాధ ఉందంటే బంగారం కూడా అలాగే ఉంది. లాస్ట్ 1.5-2 years బ్యాక్ 75,000-80,000 దగ్గర ఉన్న బంగారము ఇవాళ 1,50,000 ఉంది. పోనీ 1,50,000 ఉంది కదా అని మనం బంగారం దిగుమతులు తగ్గాయా అంటే అస్సలు కాదు. లాస్ట్ ఇయర్ దిగుమతులు నెలకి 25 టన్నులు 30 టన్నుల మధ్యలో ఉండేది. ఇప్పుడు లాస్ట్ 4 months యావరేజ్ 40 టన్నులు అయింది. అంటే
దగ్గర దగ్గర 30% పెరిగింది ఇన్ స్పైట్ ఆఫ్ ప్రైస్ డబల్ అయినా సరే, ఇంత పెరిగినా సరే. సో ఇది ఆబ్వియస్లీ ఏమవుతుంది, ఈ రెండు మన యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ మీద కానీ, మన ట్రేడింగ్ సర్ప్లస్ ఆల్రెడీ నెగిటివ్లో ఉన్నాం, ఇంకా నెగిటివ్ పుష్ చేయడానికి కానీ, అండ్ దాని మీద నుంచి ఇంకొక పెద్ద బర్డెన్ అయింది డాలర్ ఒక 1 year బ్యాక్ 87 రూపాయల దగ్గర ఉండింది, ఒక డాలర్కి 87 రూపాయలు. ఇవాళ 95 రూపాయలు దాటేసింది. నిన్న 95 రూపాయలు 50 పైసలు వెళ్ళింది, హిస్టారిక్ హై. ఇంతగా అంటే డాలర్ ఒక 10% తగ్గింది, బంగారం ప్రైస్ దగ్గర దగ్గర డబుల్ అయింది, ఆయిల్ ప్రైస్ 80% పెరిగింది. అండ్ ఇవన్నీ జరుగుతుంటే కన్జంప్షన్ తగ్గుతున్నాయంటే లేదు, కన్జంప్షన్ కూడా పెరుగుతాం. అంటే దెబ్బ మీద దెబ్బ ఎకానమీకి, మ్యాక్రో ఎకానమీకి తగలడం వల్ల ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, ఆర్బీఐ ఎన్ని రకాలుగా ఫారెక్స్ రిజర్వ్ మెయింటైన్ చేయాలన్నా, ప్రభుత్వం కూడా ఎన్ని రకాలుగా ఫిజికల్ డిసిప్లిన్ మేనేజ్ చేద్దామన్నా అవ్వట్లేదన్నమాట. కొన్ని రోజులు అట్లీస్ట్ బ్రీతింగ్ స్పేస్ దొరుకుతుంది. ఈ లోపల యుద్ధం సాల్వ్ అయితే ఒక 3 నుంచి 6 నెలల్లో మళ్ళీ పరిస్థితులు నార్మలైజ్ రావడానికి ఈ పొదుపు చర్యలు అనేది చెప్పారు తప్పించి, ఇదేదో ఆయన చెప్పారు కదా మార్కెట్లో క్రైసిస్ ఉందని నేను బంగారం కొనేస్తాను మళ్ళీ దొరకదేమో, ఆర్ నేను ఆయిల్ పెట్రోల్ కొనేసుకొని నేను అంటే స్టోర్ చేసుకుంటాను, ఆర్ ప్రైజులు పెరుగుతాయి, ఇవన్నీ కూడా స్పెక్యులేషన్. వన్ ఇంపార్టెంట్ రియాలిటీ ఏంటంటే మార్కెట్లో ప్రైజులు పెరిగాయి, ఇవన్నీ పెరిగాయి. ఇవన్నీ ఆయన చెప్పిన వాటిల్లో మనం ఎక్కువ అవసరం లేదు, 10% కంట్రోల్ చేస్తే నియర్లీ 4 లక్షల కోట్లు సంవత్సరానికి ప్రభుత్వం సేవ్ అవుతుంది అనమాట. సో ఈ లెక్కను చూస్తే తొందరలోనే, అంటే ఇవి మాత్రం భయపడాల్సిన అవసరం లేదు, మార్కెట్లు భయపడ్డాయి. నియర్లీ 2 రోజుల్లో మీరు అన్నట్టు 11 లక్షల కోట్లు సంపద ఆవిరైంది. 24,500 నుంచి మార్కెట్లు ఇవాళ 23,600 దగ్గరకు వచ్చేసాయి. ఇంకా తగ్గుతాయేమో అనే భయం కూడా ఉంది, ఎందుకంటే ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు అందరూ. సో క్రైసిస్ లేదు. అండ్ ఒక్కసారి మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేస్తే, మోదీ గారి అనౌన్స్మెంట్ తర్వాత ముఖ్యంగా ఇండియన్ స్టాక్ మార్కెట్లో బాగా కుదేలైన రంగాలు లేదంటే ఎస్పెషలీ స్టాక్స్ ఏ ఉన్నాయి. అంటే ఆయన అనౌన్స్మెంట్ తర్వాత పర్టికులర్గా ఆయన వాయిస్ అనేది పలానా సెక్టార్లని బాగా అతలాకుతలం అయ్యేలా చేసింది అన్న రంగాలు ఏమున్నాయి ఎస్పెషల్లీ? ఎందుకంటే వారు గోల్డ్ గురించి గట్టిగా ప్రస్తావించారు, పెట్రోల్ డీజిల్ వాడకం గురించి గట్టిగా ప్రస్తావించారు, అండ్ మరీ ముఖ్యంగా ఐటీ ఇండెక్స్కి సంబంధించిన ఐటీ సెక్టార్కి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి, ఆఫీస్కి వెళ్ళే పని పెట్టుకోవద్దంటూ చెప్పారు. కాబట్టి ఆయన వాయిస్ ఇంపాక్ట్ ఎలా కుంగదీసింది కొన్ని సెక్టార్స్? ఒకటి మేజర్గా మనం చూసుకుంటే ఈ 2 రోజులు నిన్న ఇవాళ ఇప్పటి వరకు కూడా చూసుకున్న జ్యువెలరీ బిగ్ హిట్. మనం చూసుకుంటే ఒక టైటన్ 6-7% పడిపోయింది, కళ్యాణ్ జ్యువెలర్స్ 8 నుంచి 10% పడిపోయింది, సెంకో గోల్డ్ విచ్ వాజ్ డూయింగ్ గుడ్ 9 to 11% పడిపోయింది. ట్రావెల్లో ఇండిగో ఎయిర్లైన్స్ లో అదొక 7-8% పడిపోయింది. హోటల్స్ అది పడిపోయాయి, ఇండియన్ హోటల్స్, లెమన్ ట్రీ హోటల్స్, షాలెట్ హోటల్స్, థామస్ కుక్, యాత్ర, ఇవన్నీ కూడా 5% వరకు పడిపోయాయి. ఎందుకంటే విదేశీ ప్రయాణం కొంచెం తక్కువ చేసుకోమన్నాడు ఆయన. అట్లాగే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఎందుకంటే నష్టాల గురించి ఓపెన్గా చెప్పారు. ఇండియన్ ఆయిల్ కానీ, బీపీసీఎల్ కానీ, హెచ్పిసిఎల్ కానీ 3% వరకు పడిపోయినాయి. అట్లాగే ఇవన్నీ జరిగినప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగితే బ్యాంకులకు కూడా ఇబ్బందే. అక్కడ ఎస్బీఐ కూడా ఒక 4 నుంచి 5% పడిపోయింది, బ్యాంక్ ఇండెక్స్ కూడా బాగానే తగ్గింది. అండ్ ఆటోస్, ఇంకొకటి ఏం చెప్పారంటే ఆయన ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుకోండి, కార్లు తగ్గించండి అన్నారు. ఆయన స్పష్టంగా చెప్పారు, మీ పర్సనల్ వెహికల్స్ ఇంట్లో పెట్టేసి హ్యాపీగా మీ లోకల్ ట్రైన్స్ అవి వాటిలో జర్నీ చేయమన్నారు. కొన్ని రోజులు ఏంటంటే దీని ఎఫెక్ట్ తో ఆటో సెక్టార్ లో కొంచెం డిమాండ్ కొంచెం స్లో డౌన్, అట్లా అని చెప్పి ఆపకపోవచ్చు, బట్ స్లో డౌన్ అవ్వచ్చు. అందుకోసమే ఆటోలో కూడా బిగ్ సెల్ ఆఫ్ జరిగింది, ఎందుకంటే మంచి రిజల్ట్స్ ఇచ్చాయి, దాని తర్వాత ఇది పనిష్మెంట్ లాగా ఇది వచ్చింది. అట్లాగే కన్జ్యూమర్ స్పెండింగ్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా కొన్ని రోజులు తగ్గచ్చు. అట్లాగే పిఎస్యూ బ్యాంక్స్ ఫర్ షూర్. సో ఈ అన్నిట్లలో తగ్గాయి, ఇవన్నీ తగ్గాయి. ఎఫెక్ట్ ఆన్ ద హోల్ ఏంటంటే కొంచెం భయం అయితే మార్కెట్లో పెరిగింది, అందుకే విక్స్ కూడా పెరిగింది, మళ్ళీ 18-19కి వచ్చింది విక్స్, ఇండియా విక్స్. డిఫెన్సివ్ స్టాక్స్ మళ్ళీ పికప్ అందుకునే, ఫార్మా కానీ, హెల్త్ కేర్ కానీ, ఇలాంటి సెక్టర్స్. ఐటీకి ఇది ఒక మిక్స్డ్ బ్యాగ్. యాక్చువల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే వాళ్ళ కాస్టింగ్స్ తగ్గాయి, ప్రాఫిట్ మార్జిన్ పెరగచ్చు, ఇటు రూపీ వాల్యూ పడి యూఎస్ డాలర్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి మార్జిన్స్, యూఎస్డి పెరగడం వల్ల మార్జిన్స్ పెరగచ్చు. బట్ టెంపరరీ మాత్రం ఐటీ స్టాక్స్ కూడా అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు లాస్ట్ 2 days నుంచి. ఇన్ఫోసిస్ కానీ ఈవెన్ టీసీఎస్ కూడా లోయెస్ట్ హిట్ అయ్యాయి, వాళ్ళ 52 weeks లోకి పడిపోయాయి నిన్న. సో ఆ లెక్కను చూసుకుంటే మార్కెట్స్ అయితే భయాలు, వొలటిలిటీ ఎక్కువగా ఉంది. సో ఇన్ ద ఎండ్ నేను అంటే మోడీ గారి ప్రకటన కన్నా కూడా మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇవాళ పొద్దున ట్రంప్ ఏదైతే చర్చల గురించి చెప్పాడో, వెరీ వేఫర్ థిన్ మార్జిన్తో నడుస్తూ ఉంది, ఎప్పుడైనా చర్చలు తెగిపోవచ్చు
అని ఇరాన్తో అని అదొక మాట అన్నాడు. అది కూడా ఇవాళ మార్కెట్స్కి భయం చూపించింది. సో ఇవన్నీ కూడా ప్రాబబ్లీ నెక్స్ట్ మండే వరకు పెద్ద తేడా రాకపోవచ్చు. ఎందుకంటే 13 నుంచి 15 వరకు రేపటి నుంచి 3 రోజులు ట్రంప్ చైనాలో పర్యటిస్తున్నాడు. ఈ పర్యటన అంత కాలం మాత్రం యుద్ధం ఎస్కలేట్ అవ్వకపోవచ్చు. సో ఆ తర్వాత ఈ 3-4 రోజుల్లో చైనా, ఎందుకంటే ఇరాన్కి మేజర్ ఎకనామిక్ పార్ట్నర్, అదేమైనా వచ్చే చైనా ఏమైనా ఇన్వాల్వ్ అయితే యుద్ధం తగ్గితే మళ్ళీ మార్కెట్స్ రికవరీ అవుతాయి. సో మోడీ గారు చెప్పింది ఓన్లీ టెంపరీ భయం, పర్మనెంట్ అవసరం లేదు. ఒకసారి యుద్ధం ఆగిపోతే కాకపోతే 3 నుంచి 6 నెలలు పట్టచ్చు. ఈ ఆయిల్ ప్రైజెస్ ఫర్దర్ మన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ లాసెస్ ఇవన్నీ కూడా రికవర్ కావడానికి కొంచెం ప్రైజెస్ పెంచచ్చు. పెట్రోల్, డీజిల్ చిన్న చిన్న మొత్తాల్లో పెంచుకుంటూ పోతూ, కాకపోతే దీని ఎఫెక్ట్ మాత్రం, ఎందుకంటే ఈ 2 లక్షల కోట్లు దగ్గర ప్రభుత్వానికి నష్టం వచ్చింది. ఈ ఫిజికల్ డెఫిసిట్ ఫిల్ చేయడానికి కొన్ని రోజులు రేట్లు పెంచాల్సి వస్తుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో ఒక 6 నెలలు అయితే మాత్రం ఇన్ఫ్లేషన్ భయాలు ఉంటాయి, అన్ని వస్తువులు పెరుగుతాయి, భరించాల్సిందే. ఈ యుద్ధం ఎఫెక్ట్ అనేది అంత తొందరగా రివర్స్ కాదు. సో కొన్ని రోజులు పెయిన్ అయితే ఉంది, బట్ అట్లని చెప్పి క్రైసిస్, కోవిడ్ టైం క్రైసిస్ అయితే లేదు. ఇట్ వాజ్ ఓన్లీ సజెషన్. మనము కోవిడ్ తర్వాత రేపు ఉంటుందో లేదో అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతుండు. మీరు అన్నట్టు లావిష్నెస్ పెరిగిపోయింది పెళ్ళిళ్ళలో, అన్నిట్లలో మనం ఉంటామా లేదా, అంత అవసరం లేదు అని ఒక రకంగా పొదుపు చర్యలు అనేది ఇంపార్టెంట్ అని కూడా చెప్పారు. అంతే తప్ప దీన్ని అంత పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. రైట్. సో మొత్తంగా డబ్బు దుబారా చేయకుండా, వృధా చేయకుండా, హెచ్చులకు పోకుండా సంపాదించిన 10 రూపాయలని దాచిపెట్టుకొని భవిష్యత్ అవసరాలకు ఉపయోగించుకోండి. ఎస్, ఇది అంటే ఇంటికి ఒక పెద్దన్నలా, ఒక పెద్ద మనిషిలా ఆయన సూచనలు, సలహాలు తెలియజేశారు. ఎందుకంటే ఇది చేయకపోతే రేపు ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు, ఖర్చులు పెరిగినప్పుడు అందరూ ఒకటే దానికి పోతారు, అదే అప్పులు తీసుకోవడానికి. దాని ఎఫెక్ట్ ఆల్రెడీ వీఆర్ రీలింగ్ విత్ లోవర్ సేవింగ్ రేట్. మనం చూసుకుంటే ఒక 15 సంవత్సరాల క్రితం, ఒక 10 సంవత్సరాల క్రితం ఇప్పుడు చూసుకుంటే ఇండియా సేవింగ్స్ రేట్స్ తగ్గాయి. సో ఖర్చులు పెరిగిపోయినాయి. ఇంకా ఇన్ఫ్లేషన్ పెరిగితే ఇంకా పోయి అప్పులు పెరుగుతాయనే బాధ కూడా, ఎకానమీ ఇబ్బందుల్లో ఉంటుంది, ప్రజలు ఇబ్బందుల్లో ఉంటారని చెప్పిన మాట తప్ప దాన్ని ఏదో పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ.